జమ్మికుంట మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఎస్సీల కేటాయింపును బీసీలకు ఎలా కేటాయిస్తారని ప్రశ్నించిన మాల మహానాడు నాయకులు. మాల మహానాడు ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షులు డాక్టర్ పసుల రామ్మూర్తి మాల మహానాడు ముఖ్య నాయకుల సమావేశం జమ్మికుంట టౌన్ అధ్యక్షులు బిట్ల మోహన్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ పసుల రామ్మూర్తి హాజరై మాట్లాడారు. జమ్మికుంట మార్కెట్ మహిళా చైర్మన్ రాకరాక ఒక్కసారి ఎస్సీకొస్తే ఆ పదవిని కూడా ఇంటర్ క్యాస్ట్ చేస్తున్న ఒక బీసీ సోదరికి ఇవ్వడం ఇది ఒక నేరపూరితమైన ఆలోచన అన్నారు. దళిత జాతిని అవమానపరిచినట్లు, దళితుల పట్ల వివక్షతో కూడినట్లు చేస్తున్నారని డాక్టర్ పసుల రామ్మూర్తి పేర్కొన్నారు. ఇంతమంది ఎస్సీలు ఉన్నప్పటికీ వారికి ఇవ్వకుండా వారి పదవుల్లో కూడా ఒక బీసీ మహిళ కూర్చోబెట్టడం అనేది దౌర్భాగ్యమైన అంశమని ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్ కమిటీ గురించి రాక ఎస్సీ రిజర్వేషన్ అయింది. కానీ ఇక్కడున్న రాజకీయ నాయకులు కావచ్చు, కొంతమంది దురుద్దేశంతో బీసీ మహిళకు కేటాయించడం జరిగింది. వివాహం చేసుకున్నప్పుడు భర్త అదే క్యాస్ట్ అయితే భార్య ఆ క్యాస్ట్ కిందకి రాదు. భార్యదు కూడా అదే క్యాస్ట్ అయినప్పుడే అది వర్తిస్తుంది. మంత్రి బీసీ అవి కూడా ఎస్సీల వ్యతిరేకత ఏర్పడుతుందని తెలిసి కూడా ఒక బీసీ మహిళకి ఇవ్వడం మంత్రి పొన్నం ప్రభాకర్కు తగదు. అలాగే ఇక్కడ ఇన్ఛార్జిగా ఉన్న ప్రణవ్కు మేము 2 సార్లు వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. మేము ప్రూఫ్స్ కూడా పెట్టినాం. దాన్ని పట్టించుకోకుండా ఈరోజు మా మధ్యలోనే లొల్లి పెట్టించే కథను ఏర్పాటు చేసిండు. మేము దీన్ని సీరియస్గా వ్యతిరేకిస్తున్నాం. మీ పార్టీలో ఉన్న వాళ్ళకే ఇవ్వమంటున్నాం, మేము చెప్పిన వాళ్ళకి కాదు. మీ పార్టీలో కాంగ్రెస్లో సీనియర్లు మాలలు ఉన్నారు, మాదిగలు ఉన్నారు, ఇతర 59 కులాల ఎస్సీలు ఉన్నారు. వాళ్ళని గుర్తించి మీకు అనుకూలమైన వాళ్ళకే ఇవ్వండి. కానీ ఒక ఎస్సీ రిజర్వేషన్ సీటును బీసీలకు ఇవ్వడం ఇది తగదు. మేము ఇప్పటితోనే వదిలిపెట్టాం, కోర్టుకైనా పోతాం, లేకుంటే ముఖ్యమంత్రి వరకు కూడా పోయి మా రిజర్వేషన్ సీటును మా చైర్మన్ పదవిని మేము దక్కించుకుంటామని తెలియపరుస్తూ, అలాగే ఒక 10-15 రోజులు టైం ఇస్తున్నాం మంత్రి గారికి, ప్రణవ్ గారికి, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులకు. ఖచ్చితంగా మీరు కనుక పునరాలోచించి ఎస్సీలకు ఇవ్వకుంటే మీ ఇళ్ల ముందు ధర్నా కార్యక్రమం కూడా చేస్తామని హెచ్చరిస్తూ, సీఎం గారు కూడా దీన్ని దృష్టిలోకి తీసుకొని వెంటనే స్పందించి మా ఎస్సీలకు కానీ వెంటనే మాకు భర్తీ చేయాలని కోరుకుంటున్నాం. మేము ఇప్పటికే మెసేజ్ ద్వారా కలెక్టర్ గారు కూడా తెలియపరచడం జరిగింది. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.